చేసింది ఏంది అంటే మన దగ్గర బిల్డింగ్ కట్టాలంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో టీమ్ ని బిల్డ్ చేయాలంటే ఇక్కడ డబ్బు ఏంది అంటే జ్ఞానం. అక్కడ ఫిజికల్ గా బిల్డింగ్ కట్టాలంటే డబ్బు చేతిలో ఉంటే అన్ని మనం సౌకర్యం ఏర్పాటు చేసుకొని కట్టేస్తాము. నెట్వర్క్ మార్కెటింగ్ లో టీమ్ ని బిల్డ్ చేయాలంటే మనకు కావాల్సిన సోర్స్ ఇంకా డబ్బు లాంటిది ఏంటంటే ఇక్కడ జ్ఞానం. నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు కావాల్సింది అధిగమించాలి, కావాల్సింది తగ్గ చేసుకుంటూ పోవాలంటే జ్ఞానం ఉండాలి. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది అనుకో, వెంటనే నేను ఈ రోజు ఐరన్ కొనాలంటే వెంటనే షాప్కి ఐరన్ ఫోన్ కొడితే ఆడి ఎత్తుకోవాలంటే తెచ్చి పెడతాడు. నా దగ్గర డబ్బు ఉంది అనుకో, సిమెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆడే సిమెంట్ తెచ్చి ఆడేది. నా దగ్గర డబ్బు ఉంది అనుకో, ఇంజనీర్ కాల్ చేస్తే ఇంజనీర్ వచ్చి ఇంటి దగ్గర వచ్చి ప్లాన్ వేస్తాడు. డబ్బు ఉంటే నేను ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లో ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెడితే ఇంట్లోంచి కాలు తీసి బయట పెట్టుకోకుండా బిల్డింగ్ దగ్గర చైర్ వేసుకొని కూర్చుంటే బిల్డింగ్ లేసిపోతుంది. మన దగ్గర డబ్బు ఉండాలి బిల్డింగ్ కట్టాలంటే. మరి వెస్టేజ్ లో కూడా నువ్వు బయటికి వెళ్ళుకోకుండా నువ్వు నోటి మాటతో కాల్ చేసి నువ్వు బిల్డింగ్ నెట్వర్క్ ని బిల్డ్ చేసి నువ్వు దీన్ని అనుభవించాలంటే నీ దగ్గర జ్ఞానం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేశాం మనం? ఈ 1 year 2 years 3 years నుంచి ఏం చేశాం? ఆ జ్ఞానాన్ని పెంపొందించుకున్నాం. చూడండి, నీ దగ్గర డబ్బే లేకపోతే నువ్వు ఏమి చేయలేవు. నీ దగ్గర జ్ఞానమే లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏమి చేయలేవు. వెరీ సింపుల్. మరి నేను 2 సంవత్సరాలు అయింది కదా, నేను 1 year అయింది కదా, నేను 6 నెలలు అయింది కదా, మరి నా దగ్గర నాకు వెస్టేజ్ నుంచి ఏం రాలేదే అంటే కాదు. వెస్టేజ్ లో నువ్వు కావాల్సింది తీసుకోవడానికి కావాల్సిన డబ్బుగా ఉపయోగపడే జ్ఞానాన్ని నువ్వు పెంపొందించుకున్నావు. ఈ రోజు మన లీడర్లు అందరూ అద్భుతంగా ఈ రోజు ఎక్కడైనా అనర్గళంగా స్టేజ్ మీద మాట్లాడగలరు, ఏ జూమ్ లైనా అనర్గళంగా చెప్పగలిసిన టాలెంట్. అదే ఈ రోజు మన టీం లేదనుకో, ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? ఇక్కడ మన చేతిలో ఫిజికల్ గా డబ్బు లేకపోతే ఏం చేయాలి? ఆ బ్యాంకుల చుట్టూ ఈ బ్యాంకుల చుట్టూ వాని చుట్టూ ఈ చుట్టూ తిరిగారనైనా నాకు అది పెడతాను ఇది పెడతానంటే, డబ్బులు కావాలంటే వాడు అది కావాలి ఇది కావాలంటే మళ్ళీ ఆ పనికి వదిలేసి ఇంకో పనికి వెళ్ళి దానికి కావాల్సిన ఎత్తుకుంటూ పోవాలి. మరి ఇక్కడే నెట్వర్క్ మార్కెటింగ్ లో మన దగ్గర జ్ఞానమే లేకపోతే మనం టీం కట్టుకోవాలంటే ఆఫ్లైనర్ అందుబాటులో వస్తాడా? సార్ నాకు ఒక పర్సన్ తో మాట్లాడాలి, సార్ నాకు ఒక పర్సన్ తో చెప్పాలి, సార్ నాకు క్లాస్ చెప్పాలి నాకు అని ఒక లీడర్ మీద డిపెండ్ అవ్వాలి. ఆ లీడర్ కి అనుకూలం కాకపోతే నీ పని ఆగిపోతుంది. ఆ లీడర్ నీకు అందుబాటులో ఉండాలి కదా. ఆ లీడర్ కూడా నీకు చెప్పడానికి టైం ఇచ్చే పొజిషన్ ఉండాలి. ఆయన టైం లేకపోతే ఏమవుతుంది? నీ వర్క్ డే ఆగిపోతుంది. బ్యాంక్ ఇచ్చే డబ్బులు ఇకపోతే ఏమవుతుంది? బిల్డింగ్ కట్టేది ఆగిపోతుంది. కాబట్టి లీడర్స్, ఈ రోజు మనం వెస్టేజ్ లో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని బిల్డ్ చేసుకొని పెద్ద టీంను కట్టుకొని మనం కోరుకున్న లైఫ్ తీసుకోవడానికి కావలసిన డబ్బు లాంటి జ్ఞానాన్ని మనం ఆల్రెడీ పెంచుకున్నాం. కాబట్టి మనం ఎవరికి ఫోన్ చేయాల్సిన పని లేదు, ఏ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఏ అప్లైనర్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. మనం ఎంత ఎక్కువ డబ్బును సంపాదించుకుంటే అవలీలుగా ఒక 10 రూపాయల మంది కాదంటే మనకి కాళ్ళ దగ్గరకు వచ్చి పని చేస్తారు జనాలు. నిజం, డబ్బు మన దగ్గర ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, జనాలు మన దగ్గరకు వచ్చి పనిచేస్తారు. జ్ఞానం మన దగ్గర ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, జనాలు మన దగ్గరకు వచ్చి మన టీంలో జాయిన్ అయ్యి మనతో టీం వర్క్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ జ్ఞానం ఎంత పెంచుకోవాలంటే, ఈ డబ్బు నీ దగ్గర ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ పెరుగుతుందో, నీ దగ్గర జ్ఞానం ఎంత ఉంటే నెట్వర్క్ మార్కెట్ లో అంత విలువ పెరుగుతుంది. నీ దగ్గర 10 లక్షలు ఉంటే నీకు జనాలు ఎంత విలువ ఇస్తారు? 1 కోటి రూపాయలు ఉంటే ఎంత విలువ ఇస్తారు? 10 కోట్లు ఉంటే నీకు ఎంత విలువ ఇస్తారు? ఒకసారి ఆలోచించండి. మరి ఈ జ్ఞానం ఎంత ఉండాలి? కొద్దిగా ఉంటే సరిపోతుందా? ఇంకో ఎక్కువ ఉంటే బాగుంటుందా? ఇంకా ఎక్కువ ఉంటే నీకు వాల్యూ ఎక్కువ ఉంటుందంటే, ఇక్కడ డబ్బు ఎంత ఎక్కువ ఉంటే జనాలు నీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు ఇక్కడ నీ దగ్గర ఎంత జ్ఞానం ఉంటే సమాజం నీ చుట్టూ తిరుగుతుంది. నీకు బానిస దాసోహం అంటారు. అంటే ఆ జ్ఞానానికి, నీకున్న జ్ఞానానికి ఎడిక్ట్ అయిపోతారు, ఫ్యాన్స్ అయిపోతారు. కాబట్టి మనము జనాల మీద దృష్టి పెట్టద్దండి, డబ్బు మీద దృష్టి పెట్టద్దండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో అసలు టీమ్ ఓన్లీ జ్ఞానం మీద పెంచుకోండి. అద్భుతంగా ఫోన్ కాల్ ద్వారా నడిపించుకునే జ్ఞానాన్ని పెంచుకుంటే మనం ఇంటి దగ్గర ఉండి కదలుకోకుండా టీం కట్టి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ క్వాలిటీ టీం ని ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఆ క్వాలిటీ టీం ని బిల్డ్ చేయడం అనేది మనకు సాధ్యమవుతుంది. క్వాలిటీ టీం బిల్డింగ్ చేస్తే క్వాలిటీ టీం బిల్డ్ చేస్తుంది. ఇంక మనకి ఏ టెన్షన్ లేదు. మన కింద వాళ్ళు ఎవరు వాళ్ళు పని చేసుకుంటారు. ఎవరు వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ కింద ఒక 6 మంది పంచుకుంటారు. అది కూడా చేయాల్సిన అవసరం లేదు.
మనము బాగా నేర్చుకొని తెలుసుకున్నది మన కింద ఉన్న 6 మందికి నేర్పించేస్తే ఇంక మన పని అయిపోయినట్టే. ఇంకా తర్వాత నువ్వు బతంలాడాల్సిన పని లేదు. జస్ట్ మనం 6 మెంబర్స్ ని మనం బిల్డ్ చేయాలి, వాళ్ళని అద్భుతమైన జ్ఞానవంతులుగా మార్చుకోవాలి. అదే క్వాలిటీ టీమ్ బిల్డింగ్. మరి ఈరోజు మనమందరము ఎందుకు వై సో మెనీ లీడర్స్ ఆర్ నాట్ క్వాలిఫైయింగ్ ఫర్ ఎవ్రీ మంత్ అంటే ఒక్కటేనండి, దానికి వేరే ఏం లేదు. వీఆర్ ఫెయిలింగ్ ఇన్ క్వాలిటీ టీమ్ బిల్డింగ్. మనం క్వాలిటీ టీంని బిల్డ్ చేయడంలో ఫెయిల్యూర్ అయినాము కాబట్టి ఇక్కడ 16% వచ్చిన వాళ్ళు బ్రాంజ్ కాలేకపోతున్నారు. బ్రాంజ్ తర్వాత ఉన్న వాళ్ళు సైడ్ వాల్యూమ్ లేకుండా క్వాలిఫై కాలేక ఈరోజు మనం 2-3 సంవత్సరాల నుంచి కష్టపడినా ఈరోజు ఇన్కమ్ తీసుకోలేని పొజిషన్ లో చాలా మంది ఉండడం జరుగుతుంది. మరి ఎలా మనము క్వాలిటీ టీమ్ ని బిల్డ్ చేయాలి? వై వీఆర్ ఫెయిలింగ్ ఇన్ క్వాలిటీ టీమ్ బిల్డింగ్? ఎలా క్వాలిటీ టీమ్ బిల్డ్ చేయాలో మనం చెయ్యాలో తెలుసుకోవాలంటే, ఎందుకు క్వాలిటీ టీమ్ బిల్డింగ్ ని అంటే క్వాలిటీ టీమ్ ని బిల్డ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నామో తెలియాలి. ఎందుకు ఫెయిల్ అయినామో తెలిస్తే ఎలా పాస్ అవ్వవో తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయింది. ఎందుకు అయిందో మనం తెలుసుకుంటే రేపొద్దున యాక్సిడెంట్ జరుపుకోకుండా మనం జర్నీ ఉంటుంది. రోడ్డు ప్రాబ్లం ఉందా, లేకపోతే డైరెక్షన్స్ ప్రాబ్లం ఉందా, లేకపోతే బండి ప్రాబ్లం ఉందా, లేకపోతే డ్రైవింగ్ ప్రాబ్లం ఉందా, వీటిలో తెలియాలి. నిజంగా మన డ్రైవింగ్ ప్రాబ్లం కాన్సన్ట్రేషన్ కాకుండా ఏదో ఆలోచించకుండా డ్రైవ్ చేసాం పడ్డామంటే రేపు నుంచి బుర్రను దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి. రోడ్డులో గుంతలు ఉన్నాయనుకో కాస్త స్లోగా వెళ్తూ రోడ్డుని గమనిస్తూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడైనా కర్వ్స్ ఉన్నాయంటే సైడ్ లో అటు ఇటు జనాలు వస్తున్నారో చూసుకోవాలి. బైక్ ప్రాబ్లం ఉంటే బైక్ ని సరి చేయించుకోవాలి. అప్పుడే కదా ఎందుకు యాక్సిడెంట్ అయిందో తెలిస్తే ఆ యాక్సిడెంట్ కాకుండా మనం నెక్స్ట్ టైం జాగ్రత్తగా జర్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు క్వాలిటీ టీమ్ ని బిల్డ్ చేయడంలో మనం ఫెయిల్యూర్ అయినామో తెలిస్తే క్వాలిటీ టీమ్ ని ఎలా బిల్డ్ చేయాలో తెలుస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రయారిటీ. రీసెంట్ గా మనము డిస్కస్ చేసుకున్నాము, ఒక 10 నిమిషాలు రివిజన్ చేసేద్దాం. ప్రయారిటీ. ఎప్పుడైతే వెస్టేజ్ కి మనం ప్రయారిటీ ఇస్తామో ఆ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ప్రయారిటీ ఇస్తే మనం సక్సెస్ అవుతాం. మళ్ళీ మనం ఏం జరుగుతుంది రియల్ గా అంటే, డిడ్ నాట్ గివింగ్ ప్రయారిటీ ఫర్ వెస్టేజ్. మేమందరూ ఇస్తున్నాం సార్ అంటే ఇంకా కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. ఇస్తున్న ప్రయారిటీ ఎలా ఉందో చెప్తాను నేను. ప్రయారిటీ ఇవ్వలేకపోవడం వల్ల వెస్టేజ్ కి మనం దూరంగా ఉంటున్నాము. వెస్టేజ్ కంపెనీ నుంచి రావాల్సిన బెనిఫిట్ ని పొందలేకపోతున్నాం, మిస్ అవుతున్నాం. నేను ప్రయారిటీ ఇస్తున్నా సార్, ఎందుకు ఇవ్వట్లేదు? నేను రోజు జూమ్ మీటింగ్ లో జాయిన్ అవుతున్నాను, రోజు టీమ్ తో మాట్లాడుతున్నాను, రోజు దీని గురించి ఆలోచిస్తున్నాను అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారంటే సెకండ్ పాయింట్, డిసిప్లిన్. ఓకేనా? డిసిప్లిన్. ప్రయారిటీ ఇచ్చిన డిసిప్లిన్ దగ్గర మిస్ అవుతున్నారు. ఏంటంటే డిడ్ నాట్ ఫాలో ది డిసిప్లిన్ డ్యూరింగ్ ఆల్ యాక్టివిటీస్. ఏదైతే ఈరోజు మీరు జూమ్ మీటింగ్ చేస్తున్నారో, ఏదైతే మీరు జనాలతో మాట్లాడుతున్నారో, ఏదైతే వెస్టేజ్ గురించి ఆలోచిస్తున్నారో దాంట్లో డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే నువ్వు చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేయడమే డిసిప్లిన్. నువ్వు ఏదైతే పని చేయాలో దాన్ని ఏ సమయంలో చేయాలో అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కంప్లీట్ చేయాలి, అది డిసిప్లిన్. మరి మనం కంప్లీట్ చేస్తున్నామా అంటే నో. ఎవ్రీడే మార్నింగ్ 5 గంటలు లేయాలి అనుకుంటాం, కానీ పొద్దున్న కల్లా అలారం ఆపేసి పడుకుంటాం, లేవలేం. మనకు తెలుసు వెస్టేజ్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు అని తెలుసు. మనం 1 గంట ఎర్లీగా లేచి ఇంట్లో పనులు 1 గంట ముందే చేసుకుంటే వెస్టేజ్ చేసుకోవడానికి 1 గంట టైం కుదురుతుందని తెలుసు మనకి, కానీ ఎర్లీగా లేవం. ఎందుకు అంటే నీరసం కావచ్చు, చలి కావచ్చు, నిద్రపోవాలనే ఇంట్రెస్ట్ కావచ్చు, లేవడానికి బద్ధకం కావచ్చు, ఏదైనా కానీ
నువ్వు చేయవలసింది ఏంటి? 1 గంట ముందు లేయాల. ఓకేనా? చేయవలసిన పని చేయవలసిన సమయంలో. నువ్వు 1 గంట ముందు లేయాలంటే 6 గంటలకి 7 గంటలకు లేసే వ్యక్తి 5 గంటలకు లేయాలి అని డిసైడ్ అయినప్పుడు నీకు ఇవ్వడానికి తినడమే డిసిప్లిన్. మరి ఈ డిసిప్లిన్ దగ్గర ప్రయారిటీ ఎవరైతే ఇస్తున్నారో ఆ ప్రయారిటీ కొంతమంది ఇవ్వలేకపోవడం వల్ల వెస్టేజ్ లో క్వాలిటీ టీమ్ బిల్డింగ్ ఫెయిల్యూర్ అవుతున్నారు. నేను ప్రయారిటీ ఇస్తున్నాను అంటే ఆ ప్రయారిటీ ఇచ్చే వ్యక్తిలో డిసిప్లిన్ లేకపోవడం వల్ల వెస్టేజ్ లో క్వాలిటీ టీమ్ ని బిల్డ్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. క్వాలిటీ టీమ్ బిల్డ్ చేస్తే ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. ఎవ్రీ మంత్ శాలరీ రావట్లేదు అంటే క్వాలిటీ టీమ్ ని బిల్డ్ చేయట్లేదు. క్వాలిటీ టీమ్ ని ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నామంటే మనం ప్రయారిటీ ఇవ్వట్లేదు. ప్రయారిటీ ఎందుకు ఇవ్వట్లేదంటే వెస్టేజ్ గురించి సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల ప్రయారిటీ ఇవ్వట్లేదు. కొంతమంది అవగాహన వచ్చిన వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్న ఎందుకు క్వాలిటీ టీమ్ బిల్డ్ చేసుకోలేకపోతున్నాం అంటే ఆ ప్రయారిటీని ఇస్తున్న సమయంలో డిసిప్లిన్ మెయింటైన్ అవ్వట్లేదు కొంతమందిలో. సార్ ఇవన్నీ కాదు మీరు చెప్పకండి, మేము ప్రయారిటీ ఇస్తున్నాము, డిసిప్లిన్ కూడా ఫాలో అవుతున్నాము, మా కింద క్వాలిటీ టీం లేదు ఎందుకు? దానికి 3వ రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ. నువ్వు ఏదైతే ప్రయారిటీ ఇస్తున్నావో, ఏదైతే డిసిప్లిన్ ఫాలో అవుతున్నావో నిజంగా మీరందరూ గుండెల మీద చేసుకొని మేము ప్రతిరోజు ఇది ఫాలో అవుతున్నాము అని చెప్పగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు మనం ప్రయారిటీ ఇస్తున్నాం, డిసిప్లిన్ ఫాలో అవుతున్నాం. ఈ ప్రయారిటీ డిసిప్లిన్ అనేది ఎవ్రీడే మెయింటైన్ అవుతుందా? ఎవ్రీడే మెయింటైన్ అవుతుందా అంటే నో అని చెప్పచ్చు. డిడ్ నాట్ మెయింటైన్ ది కన్సిస్టెన్సీ ఇన్ డిసిప్లిన్ ఇన్ ఎవ్రీడే మెయింటైన్ అవ్వట్లేదు. ఇది నేను 100% చెప్తాను. 2 పాయింట్స్ లో ఫస్ట్ చెప్పిన 2 పాయింట్ల ముందుకు రావచ్చు, కానీ 3వ పాయింట్ లో చాలా మంది బ్రేక్ అవుతున్నారు. ఫస్ట్ లోనే కొంతమంది సైడ్ వెళ్ళిపోతున్నారు ప్రయారిటీ లేకుండా. సెకండ్ పాయింట్ వస్తే కొంతమంది డిసిప్లిన్ మెయింటైన్ చేయలేకుండా కొంతమంది మిస్ వాటికి ఫిల్టర్ అయిపోతున్నారు. కొంతమంది మేము 2 పాటించాం సార్, మేము అయినా మా కింద క్వాలిటీ టైం లేదంటే ఈ కన్సిస్టెన్సీగా చేయడంలో మనం చేయలేక ఇన్కన్సిస్టెన్సీ వల్ల మళ్ళీ కొంతమంది ఫిల్టర్ అవుతున్నారు. ఇవన్నీ కాదండి, మేము ప్రయారిటీ ఇచ్చాం, డిసిప్లిన్ ఫాలో అయినాం, కన్సిస్టెన్సీ మెయింటైన్ అయినాం, మా కింద టీం క్వాలిటీ టీం లేదు, మాకేంటో మరి చెప్పండి అన్నాం అనుకో. ఆ 4th పాయింట్ ఏంటంటే లెర్నింగ్. ఓకే, లెర్నింగ్. ఈ పైన 3 ఫాలో అయిన వ్యక్తి లెర్నింగ్ దగ్గర ఏం చేస్తున్నాడు? డిడ్ నాట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ ఆఫ్ న్యూ థింగ్స్. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఫోకస్ చేయలేకపోతున్నారు. తెలిసింది ఏదైతే ఉందో దాన్నే రివిజన్ చేసుకుంటూ ఉన్నారు. లెర్నింగ్ అంటే ఏంటి? ఒక క్లాస్ ఏదో టాపిక్ ఇస్తే అది ఆల్రెడీ చెప్పింది ఆ టాపిక్ ని మళ్ళీ తిరిగి చెప్పడం కాదు. నేను క్వాలిటీ టీమును ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నాను? ఇది ప్రయారిటీ ఇచ్చి, డిసిప్లిన్ ఇచ్చి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన నేను క్వాలిటీ టీముని ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నాను? దీనికి ఏమి నేర్చుకోవాలి, నా దగ్గర ఏమి లోపాలు ఉన్నాయి, నేను దాన్ని ఏమి నేర్చుకోవాలని తపన పడి నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫస్ట్ 3 పాయింట్లు మెయింటైన్ చేసేవాళ్ళు 4వ పాయింట్ దగ్గర ఖచ్చితంగా మళ్ళీ డ్రాప్ అయిపోతారు కొంతమంది. 4వ పాయింట్ దగ్గర ఓకేనా? 4వ పాయింట్ సార్ ఇవన్నీ కాదు, కానీ ఇక్కడ కొంతమంది ఫిల్టర్ అయిందా. ఇంకా కొంతమంది ఏమంటారంటే సార్ మీరు చెప్పినట్టు మేము లెర్నింగ్ కూడా చేస్తున్నాం సార్, రెగ్యులర్ గా మేము కొత్త విషయాలు చాలా నేర్చుకుంటున్నాము, నేను బాగా క్లాసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము, లెర్నింగ్ విషయంలో మా దగ్గర లోపం లేదు సార్, మీరు అవన్నీ చెప్పండి, అయినా మా దగ్గర క్వాలిటీ టీం లేదు. ఎందుకు అంటే నాకు తెలిసి ఇప్పటికే ఈ 4th పాయింట్ వచ్చేసరికి 100 మంది తీసుకుంటే 80 మంది ఫిల్టర్ అయిపోయారు. 100 మంది తీసుకున్నాం, 100 మందిలో ప్రయారిటీ లేకపోవడం వల్ల 20 మెంబర్స్ పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు వెస్టేజ్ ప్రయారిటీ ఇవ్వరు. వెస్టేజ్ గురించి వాళ్ళకి అంత వాల్యూ ఉండదు. వాళ్ళ దృష్టిలో వెస్టేజ్ ఒక గొప్ప ఆపర్చునిటీ కాదు, ఏదో నలుగురు ఏదో చెప్పారు కాబట్టి చేయడమో, లేదంటే వీలుంటే చూద్దాం అనుకునే వాళ్ళు. అక్కడ 100 మందిలో 20 మంది డ్రాప్ అయిపోయారు, ఏది ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల. ఇంకా 80 మంది మేము ప్రయారిటీ ఇచ్చాం సార్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ 80 మందిలో డిసిప్లిన్ ఫాలో అవ్వకపోవడం వల్ల 1-2 పక్కకి వెళ్ళిపోయారు.
అంటే అక్కడికే ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అంటే వాళ్ళు డిసిప్లిన్ ఇవ్వడం వల్ల. అంటే ఇంకెంతమంది మిగిలారు? 60 మంది ముందుకు వచ్చారు. మేము ఈ 2 పార్ట్ అయినామని. ఈ 60 మందిలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు ఎంతమంది? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు, నువ్వు ఏదైతే ప్రయారిటీ నువ్వు డిసిప్లిన్ ఫాలో అవుతున్నావు అది ప్రతిరోజు లేదా మండే టు సాటర్డే ఫాలో అవుతున్నారంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక 20 మంది ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయలేకుండా పక్కకి వెళ్ళిపోతారు. ఇంకెంత మిగిలారు? 100 మందిలో 40 మంది మిగిలారు. ఈ 40 మంది మేము 3 మెయింటైన్ చేస్తున్నాం కదా, మేమెందుకు క్వాలిటీ మాకింత టీం లేదు అంటే అందులోకి వచ్చేసరికి లర్నింగ్ న్యూ థింగ్స్ అనే విషయంలో ఇంకొక 20 మంది ఫెయిల్యూర్. లర్నింగ్ న్యూ థింగ్స్ అంటే వాళ్ళు నేర్చుకునే దాని మీద బాగా ఫోకస్ పెట్టరు. ఏదో అప్లైనర్ క్లాస్ ఇచ్చి ఈ క్లాస్ మీరు చెప్పాలా అంటే ఆ క్లాస్ గురించి ప్రిపేర్ అయ్యి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారే కానీ ఇది నా బిజినెస్, నేను దీని గురించి రీసెర్చ్ చేయాలి, దీని గురించి లోతుగా తెలుసుకోవాలి, నేను ఈజీగా గెలవడానికి నాకు ఎక్కడెక్కడ సోర్సెస్ ఉన్నాయి, ఎన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి అని ఎవరైనా రీసెర్చ్ చేస్తున్నారా అంటే చేయలేకపోతున్నారు. చదువు లేని వాళ్ళ సంగతి పక్కన పెడదాం, చదువు ఉన్న వాళ్ళు మన టీంలో చాలా మంది ఉన్నారు. పెద్ద చదువులు అవసరం లేదు. ఎవరైనా సరే, సార్ మీరైతే క్రౌండేటర్ అయ్యారు, మీరైతే ఓన్ గా టీం బిల్డ్ చేసుకున్నారు, మేము క్వాలిటీ టీం బిల్డ్ చేసుకోలేకపోతున్నాము, మేము మీకు స్ట్రాంగ్ లీడర్ గా నిలబడ్డాము, మళ్ళీ మాకెవరు ఉండట్లేదు అన్నప్పుడు మీరు మమ్మల్ని ఎలా స్ట్రాంగ్ గా నిలబెట్టుకున్నారు, మరి మీకు జ్ఞానం ఎలా వస్తుంది, మీరు ఎలా దీన్ని నేర్చుకుంటున్నారు, మేముగా మేము డెవలప్ అవ్వాలంటే మాకు ఈ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి, మేము కూడా రీసెర్చ్ చేస్తాం, మేము కూడా గ్యాప్ దొరికినప్పుడల్లా 5 నిమిషాలు దాన్ని వెతికి దాంట్లో పాయింట్లు బయట తీసి ఒక నోట్స్ మేము ప్రిపేర్ చేసుకొని మేము దీని గురించి నేర్చుకొని మేము ఇలాంటి లీడర్ గా తయారవుతాము అని అడిగిన వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు. ఏదో నేను చెప్తే చేయడం తప్ప. నాకైతే ఒక విజయరాజు గారు, చందు గారు, వైఎస్ఆర్ గారు నాకేమి ఎవరు చెప్పలేదు. నేను ఈ బిజినెస్ చేయాలంటే దీన్ని రీసెర్చ్ చేయడం మొదలెట్టాను, అనాలిసిస్ చేయడం మొదలెట్టాను. డైరెక్ట్ సెల్లింగ్ అనగానే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎక్కడెక్కడ సమాచారం దొరుకుతుందో వెతకడం మొదలెట్టాను. ఓకే, నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో నేను ఇట్లా మొదలెట్టాను అనుకో, మీరు కనీసం నన్ను అడిగైనా సరే మీరు ఆ లోతుగా వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తే లర్నింగ్ విషయంలో మీరు సక్సెస్ అయినట్టు. ఇక్కడికి వచ్చేసరికి ఇలా సొంతంగా లర్నింగ్ మీద ఫోకస్ చేసి మేము బాగా నేర్చుకొని దీంట్లో ఒక మంచి గొప్ప జ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇక్కడ ఇంకో 20% వెళ్ళిపోతారు. ఇటుకు వచ్చేసరికి 20% అంటే 100లో 80 మంది పక్కకి వెళ్ళారు. అంటే క్వాలిటీ టీం ని బిల్డ్ చేయలేకపోయిన వాళ్ళు ఎంతమంది? 100 మంది తీసుకుంటే వాళ్ళు 80 మంది కారణాలు చెప్పేశాను. ఇంకొక 20 నాకు ఛాలెంజ్ ఏంటి? ఏం సార్, మేము ప్రయారిటీ ఫాలో అయ్యాం, డిసిప్లిన్ ఫాలో అయ్యాం, కన్సిస్టెన్సీ ఫాలో అయ్యాం, లర్నింగ్ మేము కూడా నేర్చుకుంటున్నాం సార్, మీరు ఒక పాయింట్ చెప్తే మేము కూడా చాట్ జీపీటీలో కానీ లేదా యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ లేకపోతే ఇంకా ఎక్కడ సోర్సెస్ ఉన్నాయి మేము కూడా ఇప్పుడు సొంతంగా ప్రిపేర్ చేస్తున్నాం, సొంతంగా రీసెర్చ్ చేస్తున్నాం, మేము సొంతంగా ఆలోచన చెప్తున్నాం, మాకెందుకు క్వాలిటీ టీము బిల్డ్ అవ్వలేదు చెప్పండి అని మీరు అంటారు. ఎవరు? 100 మందిలో 80 మంది పక్క కూర్చున్నారు. సరేలేండి సార్, నేను ఈ ప్రాబ్లం నేను ఓడిపోయానని. మిగిలిన 20 మంది ఇప్పుడు నాకు ఎదురుగా పోటీ. మేమెందుకు లేని చెప్పు అంటే మీరు ఇక్కడ 80 మందిలో ఇంకొక 10 మంది టీచింగ్, 80 మంది పక్కెళ్ళారు, 20 మంది ఉన్నారు. 20 మందిలో మేమెందుకు క్వాలిటీ టీం బిల్డ్ చేయలేకపోతున్నాం అని అంటే దాదాపుగా ఒక 9 మంది లేదా 20 మంది ఉన్నారు కదా, దాదాపుగా ఒక 15%, మళ్ళీ 20 మందిలో 15 మంది టీచింగ్ దగ్గర ఫెయిల్ అవుతున్నారు. ఇదేంటండి టీచింగ్ అంటే? డిడ్ నాట్ ట్రై టు ఇంప్రూవ్ అవర్ టెక్నికల్ స్కిల్స్ లేదా టీచింగ్ స్కిల్స్. టీచింగ్ స్కిల్ ని ఇంప్రూవ్ చేయడం మీద వీళ్ళు ప్రయత్నం చేయలేకపోతున్నారు. నా దగ్గర 20 మంది ఉన్నారు, ఈ 4 పాయింట్లు ఫాలో అయినారు. 5వ పాయింట్, ఈ 20 మందిలో దాదాపు 15 మంది లేదా 18 మంది 19 మంది ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు ఈరోజు అంటే? ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నా అంటే టీచింగ్ మీద దృష్టి పెట్టట్లేదు. సార్ మేము అన్ని క్లాసులు చెప్తున్నాం కదా అని అనుకోవచ్చు, మేబీ, కాదని నేను చెప్పను. ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాయంటే టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే దగ్గర ఫెయిల్ అవుతున్నారు. టీచింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా ఉండాలంటే నాకు మెంటల్ తెప్పించాలి. అంటే నా దగ్గర ఉన్న నేను నేర్చుకునే దాని మీద మీరు నేర్చుకోవడానికి నాకు ప్రెజర్ రావాలి.
చెప్పాలంటే. సరే ఈ క్లాస్ ఎలా చెప్పాలి, ఈ క్లాస్ ఎలా చెప్పాలి, మేము ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఇక్కడ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయాలి, ఇలా ఇలా వాళ్ళంతట వాళ్ళే అంటే సొంతంగా ఇనిషియేషన్, సెల్ఫ్ గా వాళ్ళ ఆ తపన వాళ్ళు రావాలి. మనం చెప్పాను నేను లైవ్ మీటింగ్ చెప్పినప్పుడు, ఏదైనా ఎమోషనల్ గా బాండింగ్ అవుతే తప్ప మనకి దాని మీద సాధించాలని తపన రాదు. ఓకేనా? పిల్లల ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూలు, ఫ్యామిలీ మెంబర్ హెల్త్ ఇష్యూ కానీ, ఒక మొక్కను పెంచాలన్నా కూడా మనకి ఎమోషనల్ బాండింగ్, దాన్ని సాధించాలని తపన ఎప్పుడు వస్తుంది అంటే దానికి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి, భావోద్వేగంగా కనెక్ట్ అవ్వాలి. ఇది నాది, దీన్ని నేను ప్రాణం పైన వదులుకోను అనే ఫీల్ రావాలి. ఎప్పుడైనా మన పిల్లల ఎడ్యుకేషన్ గురించి, పిల్లల భవిష్యత్తు అనేది ఇది నాది, నా పిల్లలు ప్రయోజకం చేయాలి, నేను బతికున్నంత కాలం నా ప్రాణాన్ని అట్టేసని వీళ్ళు ప్రయోజనం చేయాలనుకుంటాం కదా తల్లిదండ్రులు ఎవరైనా కూడా. అక్కడ ఎమోషనల్ బాండింగ్ ఉంది. నా ఫ్యామిలీ మెంబర్స్ లో, నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా వాళ్ళని నేను కోల్పోకూడదు అనే ఎమోషనల్ బాండింగ్ ఉంది. కాబట్టి మనం వాళ్ళ కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా సరే వాళ్ళని, మనిషిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం, ఆపద వచ్చి హెల్త్ ఇష్యూలు వస్తే. ఓకేనా? మరి ఇక్కడ వెస్టేజ్ నాది, ఇది నా కంపెనీ, దీన్ని నేను పొందాలి, దీంట్లో నేను ఒక 5 లక్షలు 10 లక్షలు తీసుకోవాలి, ఈ స్థాయికి వెళ్ళాలని ఆ స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ కనుక కనెక్ట్ అయ్యి, అప్పుడు నేను నేర్చుకోవడం కాదు, మరి మన కింద ఉన్న క్వాలిటీ టీం కట్టాలంటే వాళ్ళని క్వాలిటీ టీం తయారు చేయాలంటే మన దగ్గర టీచింగ్ స్కిల్స్ ఉండాలి కదా. టీచింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి? నాకు తెలిసింది చెప్పడం కాదు, ఎదుటి వానికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. నాకు తెలిసింది చెప్పడం ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, అంతే. నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, అది ఎదుటి వ్యక్తికి రీచ్ అవుతుందా లేదా నీకు తెలియట్లేదు. కానీ నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ని ఎదుటి వ్యక్తికి రీచ్ చేయాలి. అతను మైండ్ లోకి వెళ్ళాలంటే అతనికి ఏ విధంగా చెప్తే అతను రిసీవ్ చేసుకుంటాడు అనే స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నువ్వు అనుక్షణము ప్రయత్నిస్తే నువ్వు వన్ ఆఫ్ ది క్వాలిటీ టీమ్ బిల్డ్ చేసుకొని ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకునే లీడర్ అవుతావు. ఈ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకునే దాని మీద నువ్వు ప్రయత్నంలో లోపం ఉంటే నువ్వు అంతకు ముందున్న ప్రయారిటీ, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, లెర్నింగ్, ఈ 4 సాధించిన 5వ దగ్గర ఓడిపోయి నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు క్వాలిటీ టీం బిల్డ్ చేయడంలో. అప్పుడు ఆటోమేటిక్ గా నీకు క్వాలిటీ టీం రాదు, నువ్వు ఫెయిల్యూర్. అంటే ఒక 5 పరీక్షలు అనుకోండి. ఈ వెస్టేజ్ ద్వారా మనం ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఈ 5 పరీక్షలు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో ఏముంటాయి, కొన్ని సీట్ల కోసం రిటర్న్ టెస్ట్లు ఉంటాయి, తర్వాత సెకండ్ మళ్ళీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ ఇంటర్వ్యూ అన్నట్టు ఉంటాయి కదా. ఇంకా సీరియస్ గా వాళ్ళని టెస్ట్ చేస్తారు, పరీక్షిస్తారు కదా, వాళ్ళ బిహేవియర్ కానీ, ఎవ్రీథింగ్, నాలెడ్జ్ కానీ, ఇంకా డిఫరెంట్ కేటగిరీలో. అట్లా వెస్టేజ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఈ 5 స్టెప్పుల్ని దాటుకుంటే నువ్వు వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్, ట్రైనర్ అయి ఇన్కమ్ తీసుకుంటావు. 5వ స్టెప్ దగ్గర నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. అందువల్ల 100 మందిలో దాదాపు 99 మంది, మిగిలిన 20 మంది కూడా ఆటోమేటిక్ గా టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే దాంట్లోనో, నీ స్కిల్స్ ఎదుటి వ్యక్తిని మెప్పించే విషయంలో ఫెయిల్యూర్ అవడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ అందరూ క్వాలిటీ టీం బిల్డ్ చేసుకోలేక ఈరోజు ఫెయిల్యూర్ అవడం జరుగుతుంది. మరి ఈరోజు 16% వచ్చిన వ్యక్తి బ్రాంచ్ డైరెక్టర్ కాలేకపోయాడు అంటే ఈ రీజన్, ఈ 5 విషయాలు. బ్రాంచ్ అయిన వ్యక్తి ఎవరి మంత్ బ్రాంచ్ కాలేకపోతున్నాడంటే ఇది 5 విషయాలు. మరి ఒక సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ అయిన వ్యక్తి ఎవరి మంత్ ఇన్కమ్ తీసుకోలేకపోతున్నాడంటే ఈ 5 విషయాలు. ఈవెన్ డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినా అతని కింద క్వాలిటీ టీం లేకపోతే ఎలా ఎదిగాడో అలా తరుక్కుంటూ వచ్చి 0 అయిపోతాడు ఆయన. ఆ వ్యక్తి తరిగిపోవడం కారణం కూడా డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినా ఇవి 5 విషయాలే. స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం ఎందుకు క్వాలిఫై కాలేకపోతున్నాము, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, క్వాలిఫై అనేది కాకపోయినా ఎందుకు ఇన్కమ్ తీసుకోలేకపోతున్నాం, ఎందుకు ఇంకా ఎదగలేకపోతున్నాం అంటే వీఆర్ ఫెయిలింగ్ ఇన్ క్వాలిటీ టీమ్ బిల్డింగ్. క్వాలిటీ టీమ్ నిర్మించడంలో ఫెయిల్యూర్ అయినాం. ఎందుకు మనం క్వాలిటీ టీం నిర్మించడంలో ఫెయిల్యూర్ అయినామంటే ఒకటి ప్రయారిటీ వెస్టేజ్ కి ఇవ్వలేకపోవడం, రెండోది డిసిప్లిన్, మనము ఆ ప్రయారిటీ ఇచ్చిన దాని నడవడికలో డిసిప్లిన్ లేకపోవడం, ఈ 2 ఉన్న దాన్ని కన్సిస్టెన్సీగా అమలు పరచడంలో మళ్ళీ ఫెయిల్యూర్ అవ్వడం, ఈ 3 ఉన్న కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఫెయిల్యూర్ అవ్వడం, ఈ 4 విషయాలున్న నేర్చుకున్నది ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేసే విధానాన్ని పెంపొందించుకోవడంలో ఫెయిల్యూర్ అవడం వల్ల మనము
ఈ 5వ స్టెప్ దగ్గరకు వచ్చి మళ్ళీ 0గా మారుతున్నాము. కాబట్టి వెస్టేజ్ లో ఒక మంచి లీడర్ అవ్వాలంటే క్వాలిటీ టీమ్ బిల్డ్ చేయాలి. క్వాలిటీ టీమ్ బిల్డ్ చేయాలంటే ఈ ప్రయారిటీ, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, లెర్నింగ్, టీచింగ్ 5 అంశాల మీద బాగా పట్టు ఉండాలి. పర్ఫెక్షన్ ఉండాలి. పర్ఫెక్షన్ లేకపోతే ఫెయిల్యూర్, పర్ఫెక్షన్ ఉంటే సక్సెస్. కాబట్టి లీడర్స్, ఈ 5 అంశాల మీద మీరందరూ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. పెట్టుకుంటే మనం క్వాలిటీ టీం బిల్డ్ చేస్తాం. క్వాలిటీ టీం బిల్డ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సక్సెస్ అవడమే కాకుండా ఆ సక్సెస్ అనేది స్థిరంగా మన దగ్గర ఉంటుంది. మనం ఏదైతే రీచ్ అయ్యామో ఆ రీచ్ అయిన స్థానంలో ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవడానికి మంచి వేదికగా ఈ 5 పిల్లర్స్ మనకు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు ఈ 5 పిల్లర్స్ ను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.